ప్రభాస్ గారు హాల్ టు డివోషనల్ ముక్తా సినిమా అయితే వచ్చేసినామండి. అంటే అర్థమైపోయి ఉంటుంది, సినిమా హాల్కి అయితే వచ్చేసినామండి. మాల్లో ఆర్ఎస్ఆర్ మాల్ అనుకుంటే ఎస్ఆర్ మాల్లో నేను మా పిల్లలు అందరం అయితే వచ్చేసామండి. నిజంగానే పిల్లలు ఏదో సినిమా వచ్చింది వెళ్దాం మమ్మీ అంటే వచ్చేసాము. మా అబ్బాయి రెండో అబ్బాయి అయితే ఎక్కడికి వెళ్ళారు మమ్మీ నన్ను వదిలేసి అన్నారు. సినిమా హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి ఏం ఫిల్మ్ అంటే మీకే చూపిస్తున్నా చూడండి. ఆ తర్వాత ఇంటర్వెల్ అయితే అయిపోయిందండి. హాల్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. నైట్ వెళ్ళామండి మేము 10-15కి ఏమో వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో, లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది నిజంగానే. మనకి ఈ మాల్లో ఏంటంటే అండి, ఏదైనా ఆర్డర్ చేసుకున్నామంటే వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారు బిఫోరే. కానీ మేము బయటికి వెళ్ళి ఇవన్నీ తీసుకున్నామండి. ఏమేమి తీసుకున్నామో మీకు చెప్తాను, జస్ట్ నేనైతే చూపించలేను. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము, నెక్స్ట్ ఒక పిజ్జా తీసుకున్నాము నేను పిల్లలైతే. ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి. నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది మాల్ అయితే. చూడండి అబ్బాయి హాయ్ చెప్తున్నాడు, హాయ్ మా. నెక్స్ట్ వచ్చేసి కోక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంకొక సెక్షన్, ఇంచుమించు అలాగనే ఉంటుంది కానీ ఇక్కడ పాప్గాన్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉన్నాయి చీజ్ పాప్గాన్ ఇవంతా. కడపలో అండి ఈ మాల్, ఆర్ఎస్ఆర్ మాల్. నెక్స్ట్ వచ్చేసి కోకు అదంతా తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయామండి మళ్ళీ. ఆ తర్వాత ఏంటంటే ఎందుకు చెప్పానంటే హాల్ టు డివోషనల్ అని. మా అబ్బాయి అడిగాడండి, వీరభద్రుడు నిజంగానే ఉన్నాడా మమ్మీ అని అంటే నాకు ఒకటి ఆలోచన వచ్చిందండి. చూడండి ఇక్కడ చూపించాను మీకు, వసతి గృహము అల్లాడుపల్లె దేవాలయాలు ఉన్నాయి కదండి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్న అల్లాడుపల్లె దేవాలయాలు. ఆయన అల్లాడుపల్లె దేవాలయాలు ఉండేది వీరభద్రుడే అండి, ఉన్నాడమ్మా ఆయన కూడా దేవుడే అని చూపించాను. ఇక్కడ టెంకాయ తీసుకున్నామండి. పిల్లల్ని అదే పనిగా తీసుకెళ్ళాను. అన్ని చోట్లకైతే తిప్పలేము కానీ నియర్ బై మాకు మైదుకూరు, మాది కడప అండి. కడప నుంచి మైదుకూరుకి వెళ్ళాము. మైదుకూరు నుంచి 15 కిలోమీటర్స్ అరౌండ్ ఉంది, వెళ్ళామండి. చూడండి ఇక్కడ గజస్తంభము, అక్కడ దీపం పెట్టారు, అందరం మొక్కున్నాము. మీకు తెలుసు కదండి, లోపలికి ఎంటర్ అయితే దేవుని చూడలేము. ఆయన ఇలా ఉంటాడండి వీరభద్రుడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోనేరు ఉంది చూడండి, శివలింగం షేప్లో ఉన్నాడండి కోనేరు కూడా, చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి, వీరభద్రుడు అక్కడ ఉన్నాడు.